నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే చర్చ, ఒకే అంశం. కవిత ఎందుకు రాజీనామా చేసింది, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు పగబట్టినట్టు మాట్లాడుతూ ఉన్నది. సో కవిత నిజంగానే కేసీఆర్తో దూరం అయ్యే అవకాశం ఉంటుందా? ఈ అంశాల మీద మాట్లాడదాం. సంధ్యారెడ్డి గారు మదర్ ఫౌండేషన్ చైర్మన్ గారు ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అక్క, ఎట్లా చూడొచ్చు ఆమె నిజంగానే నిన్న ఆమె ఏడుపు కూడా మరి ఎందుకు ఏడ్చింది అనేది చాలా మందికి ఒక డౌట్గా, ప్రశ్నగా మిగిలిపోయింది. దానికి ఏం చెప్పొచ్చు, తెలంగాణ ప్రజలు ఏం ఆలోచించవచ్చు, దీనిపైన ఏం చెప్తారు మీరు? ఒకటమ్మా, బిడ్డల మీద ప్రమాణం అయితే ఏ తల్లి చెయ్యదు. ఆమె ప్రమాణం చేసింది లక్ష్మీ నరసింహస్వామి మీద కూడా ఒట్టు పెట్టింది. ఆత్మగౌరవం కోసమే పోరాడుతుంది అంటది. ఆమె ఆత్మగౌరవం కోసం పోరాడుతుందా, రాజకీయం పోరాటం చేస్తుందా నాకు అనవసరం. మహిళగా అయితే నేను బాధపడుతున్నా. ఎందుకు అంటే చేతులారా చేసుకుంది. ఒక గాడ్ గిఫ్ట్గా ఆమెకు కేసీఆర్ బిడ్డగా ఒక గాడ్ గిఫ్ట్ అయితే తెలంగాణ ప్రజలు రెండో అవకాశం ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ మహిళలకు రాని అవకాశం ఆమెకు ఒక పార్లమెంట్ సభ్యురాలాగా ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చింది. అంతతో సరిపెట్టుకోకుండా ఆశకు కూడా అంత ఉండకుండా ఏం చేసింది, లిక్కర్ దందా చేసింది. మహిళల మనోభావాలను దెబ్బతీసింది. తివార్ జైలు పోయొచ్చింది. ప్రజలు ఎట్లా ఆమెను రిసీవ్ చేసుకుంటారనేది నేను చెప్పలేను. నేను మాత్రం చెప్తున్నాను, గతంలో కూడా చెప్పిన, తెలంగాణ జాగృతి అనేది ఒక వేదిక ఉండాలి అని చెప్పిన. తెలంగాణ జాగృతిని అవసరం వచ్చినప్పుడు భారత జాగృతి అంటది, అవసరం అనుకున్నప్పుడు తెలంగాణ జాగృతి అంటది. వద్దనుకున్నప్పుడు కమిటీలు రద్దు చేస్తుంది, అవసరం అనుకున్నప్పుడు కమిటీలు వేస్తుంది. అవసరం అనుకున్నప్పుడు మహిళలను దగ్గరికి తీస్తుంది, వద్దనుకున్నప్పుడు పైకి పంపిస్తుంది. నేను అనేది ఏంటంటే తన మనసు మారాలి, వేషధారణ కాదు, మనసు మారాలి. నాకు తెలిసి ప్రత్యాతాపం పడుతున్నట్టు అనిపించింది. నన్ను ఆగం చేసిరు, లిక్కర్ స్కామ్ కూడా నన్ను ఇరికిచ్చారు కావాలని చెప్పేసి అంటున్నారు. కావాలనే చేసిరు, బీఆర్ఎస్ పార్టీ పగబట్టిరు. చెప్పనా, బీఆర్ఎస్ ఎవరు? మీ నాయనే కదా. ఒక కన్న తండ్రి బీఆర్ఎస్ అంటే మీ అన్ననే. మీ అన్న మీ తండ్రి ఎవరన్నా ఆగం చేస్తారు ఒక ఆడప కూతుర్ని? వాళ్ళంటే ఆగం చేస్తామా? నీకేమేమి చదువుకున్నావు కదా, విదేశాలలో జాబ్ చేసి వచ్చినావు, ఎంపీగా చేసినావు, ఎమ్మెల్సీగా చేసినావు, మస్తు మాట్లాడే తత్వం ఉంది నీకు. పుట్టిగా నేను ఆశకు పోయినావు, మంది మీద నేను నెట్టితే ఎట్లా? నువ్వు చేసేటివన్నీ చేసి పక్కల మీద దొబ్బతే ఎట్లా? మీ కుటుంబాలు చూసుకోండి. ఎవడు ఆగం చేసి? మీ కుటుంబమే కదా. ఏ పార్టీలు అయితే చేయలే కదా. బయటకు వచ్చి చెప్పి సెంటిమెంట్ రాజకీయాలు చేసి ఏం చేస్తారు? ఎందుకంటే తెలంగాణతో పేగుబంధం తెగింది, బీఆర్ఎస్ అయింది కాబట్టి అస్త్రాలు లేవు. కాబట్టి ఇప్పుడు కుటుంబం ఒక డ్రామా ఆడుతుంది అనిపిస్తుంది. ఏడుపు అనేది రియలైజేషన్ అయితే అయ్యింది అనేది అయితే అనిపిస్తుంది. ఒక మహిళగా నేను కోరుకుంటున్నా చట్టసభలలో రావాలి ఒక కమిట్మెంట్ వ్యక్తి. అంటే నిజంగానే ప్రధానంగా పార్టీ పెడితే ఒకవేళ జాగృతితోని పోయి సరే జనం అయితే స్వాగతం పలుకుతున్నారు. మరి ఇప్పుడు ఒకవేళ పార్టీ పెడితే నిజంగానే ఆమె గెలిచే అవకాశం ఉంటుందా? ప్రజలు స్వాగతిస్తారా? అట్లా కాదు, ఆమె పార్టీ పెట్టడం వరకు ఓకే. గెలిపిస్తారా? ఏం చేస్తా నువ్వు నేను ఎట్లా చెప్తా? చిలక జోలసని చెప్తామా? ఆమె ప్రవర్తనను బట్టి, ఆమె కమిట్మెంట్ని బట్టి తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తా అని చెప్తలేదు. ఆమె పోటీ చేసినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకున్నప్పుడు ఆడబిడ్డగా నేను స్వాగతిస్తా, ఆడబిడ్డగా ఉంటారు అంటున్నారు. ఇండిపెండెంట్ ఎదగడానికి స్వాగతిస్తా అంటున్నా. ఆమె పార్టీ పెడతా అంటే స్వాగతిస్తా అంటున్నా. వద్దు పో, నువ్వు పెట్టొద్దు అంటున్నావా? ఎందుకు పెట్టొద్దు? రాజ్యాంగం ఆమెకు ఒక అవకాశం ఇచ్చింది, హక్కు ఇచ్చింది. ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు. ఇవాళ నేను వచ్చి ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నా, ఇది నా హక్కుగా భావిస్తున్నా, తను స్వాగతిస్తున్నా. కాబట్టి ఆమె ఏదైనా కూడా ప్రజలకు ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ బీఆర్ఎస్ కు కానీ కాంగ్రెస్ కార్యకర్తలమా లేకపోతే టీడీపీ కార్యకర్తలం కాదు, ప్రజలు నిన్ను ఓన్ చేసుకోవాలంటే టైం పడుతుందని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే మండలిలో కూడా దాదాపు గంటన్నర సేపు ఫ్యామిలీ విషయాలు పర్సనల్ ఎజెండాగా పెట్టుకొని మాట్లాడింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దాని మీద చాలా ఎత్తున పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి అంత పెద్ద అవకాశం ఇవ్వద్దు కదా, ఎట్లా చూడొచ్చు? ఇవ్వద్దు కానీ సెంటిమెంట్ రాజకీయాలతోని తెలంగాణ అంటేనే సెంటిమెంట్ కదా. ఆ సెంటిమెంట్ రాజేయాలని చూసింది. ఏడుపు మాత్రం నాకైతే ఒక ఆడకూతురుగా ఏడ్చినట్టే అనిపించింది. అంతసేపు మాట్లాడాల్సిన లేదు. వాళ్ళ ఇంట్లో మీ నాయనుండు, మీ అమ్మ ఉంది, మీ అన్న మీ నాయన, మీరు నలుగురు కూర్చొని మాట్లాడుకొని చర్చించుకోవాలి. లావాదేవీల ఆర్థికంగా లేకపోతే ఆత్మగౌరవం అనేది శాసన మండలికి వచ్చేది మీ ఇంట్లో వచ్చి చెప్పుకొని ఏడవనికి కాదు. ప్రజా సమస్యల మీద నేను శాసన మండలికి పంపించారు. ఏం చేస్తున్నారు మీరు అసలు? ఏంది ఇది? తెలంగాణ 10 సంవత్సరాలు వెనకపోతే మళ్ళీ వచ్చి ఏడుపులు ఇవన్నీ తూడుపులు ఎందుకు? నేను అనేది ఏంటంటే మహిళగా నీకు అవకాశం ఇచ్చిర్రు, నువ్వే రాజీనామా చేసినావు. తొందరగా వచ్చి ఎవరు చేయమన్నారు? నువ్వే వచ్చేసి మొత్తం నేను ఉట్టికనే ఎట్టికే ఎగురుతా అన్నట్టుగా తొందరగా వచ్చినావు, అన్ని రాజీనామా చేసినావు, మళ్ళీ నువ్వే వచ్చినావు ఇంట్లోకు. నిన్ను ఎవరైనా రాజీనామా చేయమని చెప్పిరా? సరిపోదా? జైలుకు పోయి వచ్చినావు, రెస్ట్ తీసుకో కొన్ని రోజులు మనిషిలో మార్పు వస్తుందని కేసీఆర్ గారు కూడా అవకాశం ఇచ్చారు. కేసీఆర్ తోని
ఏం విభేదాలు మనకు తెలియదు, వాళ్ళ కుటుంబం మధ్యలో మనం దూరొద్దు. మన కేసీఆర్ పిలిస్తే మళ్ళీ పోయే అవకాశం ఉండదంటారా? ఖచ్చితంగా పోతుంది కదా. చెప్పనా, వాళ్ళ కుటుంబం గురించి మనం ఎట్లా మాట్లాడతాం చెప్పు? అంటే పార్టీ పరంగా అరే పార్టీ పరంగా పిలిస్తే ఆమె ఇష్టం ఆయన ఇష్టం, మాకేం సంబంధం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలుగా ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంటది కదా. ప్రజలకు అంత అవసరం లేదు ఎవరికి. ఆమె గురించి ఆమె కుటుంబం గురించి మాట్లాడుకునే అవసరం ఓనికి లేదు. అభివృద్ధి పనులే మస్తుగా ఉన్నాయి, వాళ్ళ నుంచి వచ్చేది లేదు ఒరిగిపోయేది. ఆమె గురించి ఎవడున్నాడు? అంత టైం లేనాడు. వాళ్ళకంటే డబ్బు ఉంది కాబట్టి, పని పాట లేదు కాబట్టి కొట్లాడుకుంటారు. తెలంగాణ ప్రజలకు మస్తు పని ఉంది, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఎవడొచ్చో తీసుకొచ్చి పెట్టాడు. ఆమె గురించి చర్చించుకొని ఆమె దేశాన్ని ఉద్ధరిస్తుందని ఎవడు అనుకోడు. మార్పు వచ్చింది అని నేను అనుకుంటున్నా. మనిషిలో ఆస్తుల కోసం కాదు, సంపద కోసం కాదు, పదవుల కోసం కాదు, ప్రజల కోసం నేను కొట్లాడుతున్నా అంటున్నాను. కొట్లాడమంటున్నావు, ఓడొద్దంటుండే. ఇప్పుడు ఆమెను పార్టీ పెట్టమ్మా, పెట్టు, ప్రజా సమస్యల మీద ఓ. ఎవరొద్దంటారు? ఎవరైనా వద్దంటే మాట్లాడప్పుడు నువ్వు పెట్టుకో. నీ దగ్గర నిన్ను నమ్మిన వాళ్ళు కూడా వస్తారు. 10 మందిని కూడా ఒక దారిలో నడిపి 10 మందికి ఆదర్శంగా నిలబడు, అప్పుడు ప్రూవ్ చేసుకో. నేను అనేది ఏంటంటే, నువ్వు రియలైజేషన్ అయినవు అని అయితే అనిపిస్తుంది. మనిషి రియలైజేషన్ అనేది ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, ఏ తప్పైనా కానివ్వండి. పొరపాట్లు తప్పులు సర్దిద్దుకుంటాం. జీవితం అంటేనే అది. రియలైజేషన్ అవ్వడం అనేది అది ఒక గొప్ప. ఇప్పుడున్న రాజకీయాలలో పోయి నిజంగా నా ఎత్తుగడ లేచి రాజకీయంగా సక్సెస్ అవుతుంది అంటారా? ఎట్లా చెప్తారు ఫైనల్ గా? సంధ్యారెడ్డిని వచ్చి కవిత సక్సెస్ అవుతుంది అంటే నేనేమన్నా రాజకీయాలు చూసినా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆమె ఏ ఏరియా పోతుందో, ఎక్కడ పోతుందో, ఎట్లా మరి ఆమె వ్యూహం ఏందో మనకు తెలియదు. ఏదేమైనా కూడా కేసీఆర్ కుటుంబానికి బుట్టలో వేసుకోవడం అయితే తెలుసు ప్రజలని. కాబట్టి మరి తండ్రి అడుగుజాడలు నడుస్తుందేమో నేను అనుకుంటున్నాను.